ఇవాళ నీట్పై నోటీసు ఇవ్వనున్న విపక్ష ఇండియా కూటమి ఎంపీలు. అగ్నివీర్, నిరుద్యోగం అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయం. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చ. పార్టీ నిర్మాణంలో ఉన్నవారికే పీసీసీ ఇవ్వాలని ప్రతిపాదన. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు. నిన్న కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో టీడీపీ నేత శివను కొట్టిన పిన్నెల్లి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఫ్లెక్సీ వివాదం. నిన్న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించిన టీ స్టాల్ నిర్వాహకుడు, గొడవకు దిగిన లంకా లితీష్, ఆపటానికి వచ్చిన మరో టీడీపీ నేత, ఆగ్రహంతో దాడి చేసిన టీడీపీ నేత లితీష్. నిజామాబాద్లో గొంతు మార్చి ప్రైవేట్ ఉద్యోగిని ట్రాప్ చేసిన యువకుడు. వీడియో కాల్ మాట్లాడి బ్లాక్మెయిల్, సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుడు. నార్సింగ్ గంధంగూడలోని హనుమాన్ ఆలయంలో చోరీ. గ్యాస్ కట్టర్ సహాయంతో హుండీ పగలగొట్టిన దొంగలు. హుండీలో డబ్బులు ఎత్తుకు వెళ్లిన దుండగులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3,53,00,000. ఢిల్లీలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూలిన రూఫ్, కార్లు ధ్వంసం. అమర్నాథ్ యాత్రకు ప్రారంభమైన స్పాట్ రిజిస్ట్రేషన్లు. రోజుకు 600 మందికి రిజిస్ట్రేషన్. రేపటి నుంచి ప్రారంభం కానున్న యాత్ర. బేస్ క్యాంపుకు చేరుకున్న 1600 మంది యాత్రికులు. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,720, కేజీ వెండి ధర 94,400.